మాట్లాడుప్పుడే డిమాండ్ చేయడం 2 ఇయర్లీ అవుతుంది, కొంత సమయం అన్నారు. ఇప్పుడు 100 రోజుల్లోనే మొత్తం హామీలు అమలు చేయాలి మీరు డిమాండ్ చేస్తున్నారు. 100 రోజుల్లో కనీసం ఒక ప్రణాళిక ఇవ్వాలి కదా. అసలు బడ్జెటే లేదు, బడ్జెట్ లో ఎంత అలొకేట్ చేస్తున్నారో తెలియదు, ఎంత డబ్బులు ఏ స్కీమ్ మీద ఖర్చు పెడుతున్నారో తెలియదు, కనీసం బ్లూ ప్రింట్ కూడా లేకపోతే ఇక 100 రోజుల్లో ఏం గాడిలో పెడతానన్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు చెప్పింది ఏంటి? 100 రోజుల్లో పక్కా ప్రణాళిక, 100 రోజుల్లో పక్కా ప్లాను, 100 రోజుల్లోనే నేను గాడిలో పెడతాను, 100 రోజుల్లోనే నేను సరి చేస్తాను అని చెప్పిన వాడు మరి అసలు ప్రణాళిక లేకపోతే మరి జనాలు ఏమనుకోవాలమ్మా? ఇది మంచి ప్రభుత్వం ఎలా అనుకోవాలి? అంటే ఆర్థిక సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం అంటే పూర్తి మేడం అమ్మా, పిల్లలకి ఫీజులు మొత్తం తల్లులే కట్టుకున్నారు. మరి మీరు ఎప్పుడు బడ్జెట్ లో పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారు? కనీసం మాట అయినా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. అంటే గతంలో వైసీపీ అమ్మఒడి సంవత్సరం తర్వాత ఇచ్చారన్న కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళకి వాళ్ళకు ఏమిటి తేడా? మరి వీళ్ళకు వాళ్ళకి ఏమిటి తేడా అమ్మా? వాళ్ళు ఇద్దరు ముంచే వాళ్ళే కదా. ఆ ప్రభుత్వం ముంచిందని కదా ఈ ప్రభుత్వానికి ఓటేసింది. మరి వీళ్ళు మంచి ప్రభుత్వం వీళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా? వీళ్ళది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వమో వాళ్ళు చేసే పనులను బట్టి కాలం నిర్ణయిస్తుంది. లడ్డు అపవిత్రమైన పెద్ద ఇష్యూ జరుగుతుంది, దాని గురించి కామెంట్ మేడం. లడ్డు ఇష్యూ గురించి ఈ రోజు ఇష్యూ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదు చంద్రబాబు గారు? మీది మంచి ప్రభుత్వమే అయితే, ముంచే ప్రభుత్వం కాకపోతే మీరు ఎందుకు అమలు చేయటం లేదు? ఓకేనా? అమ్మా, నేను ఏం మాట్లాడినా కూడా మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఈ రోజు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో తాళీ బజావ్ కార్యక్రమం నిర్వహించింది చంద్రబాబు గారి సూపర్ 6 గురించి అడగడానికి. లడ్డు కోసం ఓటేయలేదు కదా చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి ఓట్లేసింది ఎందుకు ప్రజలు? ఆ ప్రజల పక్షం నిలబడాల్సిన బాధ్యత మాకు ఉన్నప్పుడు మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు దాన్ని ప్లే చేయాలి కదా. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా దీని గురించి మాట్లాడుతారు, రియాక్ట్ అవుతారు. అమ్మా, ప్లీజ్ సూపర్ 6 కూడా మన ప్రజల కోసమే. ఇప్పుడే మాట్లాడుప్పుడే డిమాండ్ చేయడం 2 ఇయర్లీ అవుతుంది, కొంత సమయం అన్నారు. ఇప్పుడు 100 రోజుల్లోనే మొత్తం హామీలు అమలు చేయాలి మీరు డిమాండ్ చేస్తున్నారు. 100 రోజుల్లో కనీసం ఒక ప్రణాళిక ఇవ్వాలి కదా. అసలు బడ్జెటే లేదు, బడ్జెట్ లో ఎంత అలొకేట్ చేస్తున్నారో తెలియదు, ఎంత డబ్బులు ఏ స్కీమ్ మీద ఖర్చు పెడుతున్నారో తెలియదు, కనీసం బ్లూ ప్రింట్ కూడా లేకపోతే ఇక 100 రోజుల్లో ఏం గాడిలో పెడతానన్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు చెప్పింది ఏంటి? 100 రోజుల్లో పక్కా ప్రణాళిక, 100 రోజుల్లో పక్కా ప్లాను, 100 రోజుల్లోనే నేను గాడిలో పెడతాను, 100 రోజుల్లోనే నేను సరి చేస్తాను అని చెప్పిన వాడు మరి అసలు ప్రణాళిక లేకపోతే మరి జనాలు ఏమనుకోవాలమ్మా? ఇది మంచి ప్రభుత్వం ఎలా అనుకోవాలి? అంటే ఆర్థిక సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం అంటే పూర్తి మేడం అమ్మా, పిల్లలకి ఫీజులు మొత్తం తల్లులే కట్టుకున్నారు. మరి మీరు ఎప్పుడు బడ్జెట్ లో పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారు? కనీసం మాట అయినా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. అంటే గతంలో వైసీపీ అమ్మఒడి సంవత్సరం తర్వాత ఇచ్చారన్న కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళకి వాళ్ళకు ఏమిటి తేడా? మరి వీళ్ళకు వాళ్ళకి ఏమిటి తేడా అమ్మా? వాళ్ళు ఇద్దరు ముంచే వాళ్ళే కదా. ఆ ప్రభుత్వం ముంచిందని కదా ఈ ప్రభుత్వానికి ఓటేసింది. మరి వీళ్ళు మంచి ప్రభుత్వం వీళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా? వీళ్ళది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వమో వాళ్ళు చేసే పనులను బట్టి కాలం నిర్ణయిస్తుంది. లడ్డు అపవిత్రమైన పెద్ద ఇష్యూ జరుగుతుంది, దాని గురించి కామెంట్ మేడం. లడ్డు ఇష్యూ గురించి ఈ రోజు ఇష్యూ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదు చంద్రబాబు గారు? మీది మంచి ప్రభుత్వమే అయితే, ముంచే ప్రభుత్వం కాకపోతే మీరు ఎందుకు అమలు చేయటం లేదు? ఓకేనా? అమ్మా, నేను ఏం మాట్లాడినా కూడా మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఈ రోజు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో తాళీ బజావ్ కార్యక్రమం నిర్వహించింది చంద్రబాబు గారి సూపర్ 6 గురించి అడగడానికి. లడ్డు కోసం ఓటేయలేదు కదా చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి ఓట్లేసింది ఎందుకు ప్రజలు? ఆ ప్రజల పక్షం నిలబడాల్సిన బాధ్యత మాకు ఉన్నప్పుడు మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు దాన్ని ప్లే చేయాలి కదా. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా దీని గురించి మాట్లాడుతారు, రియాక్ట్ అవుతారు. అమ్మా, ప్లీజ్ సూపర్ 6 కూడా మన ప్రజల కోసమే.